ఎవరైతే ఏ బలహీనత వచ్చారో యేసు నామమున ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. నిబిడలు ఏ యొక్క బాధల్లో ఉన్నారు, ఏ శ్రమల్లో ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఎరిగి ఉన్నావు తండ్రి. ఈ ఉదయకాలం తండ్రి నువ్వు ఒక అద్భుతం నీ బిడ్డల పట్ల చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నీ బిడ్డల పట్ల ఒక అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాను. 2000 సంవత్సరాల ముందు మీరు అద్భుతం చేసిన యేసు మరలా మీ మధ్యలో, మీ బిడ్డల మధ్యలోకి వచ్చి నువ్వు అద్భుతం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాలం మందు అప్పుల బాధతో, సమస్యలతో సతమతం అవుతూ అనేక పాపాల్లో బానిసత్వంలో ఉంటూ నుంచి దూరం అయిపోతున్న బిడ్డల్ని ప్రభువా మీరు పట్టుకొని నీకు దగ్గరగా నడిపించమని, మీ స్వరమెత్తి నీ బిడ్డలతో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు నామమున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ పునరుత్థాన యేసుక్రీస్తు పునరుత్థాన ఈ మహోత్సవాలకి మిమ్మల్ని మీకు ఆహ్వానం తెలియపరుస్తున్నాను. ప్రత్యేకంగా బైబిల్ చదవడానికి ఎవరైనా మైక్ పెట్టుకొని మీరు కూర్చోవాలని కోరుతున్నాను. ఈ సమయంలో మనం దేవునికి వాక్యంలోకి వెళ్దాం. కీర్తనలో 115వ కీర్తన 14వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. 115వ కీర్తన 14వ వచనం. Psalms 115 verses 14. యెహోవా మిమ్మును ఒకసారి అది కాదు, లూకాసు వార్త 19వ అధ్యాయానికి వెళ్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనము ధ్యానించుదామండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం చదువుకుందామండి. ఆయన పట్టణముకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమైనందున సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటేవి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల నిలిపి నీలో రాతి మీద రాయి నిలిచిండనియని దినములు వచ్చునని చెప్పెను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయవారితో. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు ఒలివ పర్వతం మీదకి ఎక్కారండి. యేసు ప్రభు ఒలివ పర్వతం మీదకి ఎక్కిన తర్వాత యెరూషలేముని ఇజ్రాయేలు దేశ ప్రజల్ని యేసయ్య చూసి ఆయన ఏడ్చెను అని బైబిల్ చెప్తుంది. ఒక వ్యక్తి ఒక ప్రాంతాన్ని చూసి, కొంతమంది మనుషులు చూసి వారు ఏడ్చారంటే వారి హృదయంలో ఎంత భారం ఉందని ఆలోచించాలి. చాలా భారం ఎక్కువ అయినప్పుడే కన్నీళ్ళు వస్తాయండి. చాలా సంతోషం వచ్చినప్పుడు మనం ఆ నొప్పి నుంచి, ఆ బాధ నుంచి, లేకపోతే ఆ టెస్ట్ నుంచి మనము జయం పొందినప్పుడు ఏడుపు వస్తుంది. సమస్యలోకి వెళ్ళినప్పుడు ఏడుపు వస్తుంది. సమస్య నుంచి ఇంకా మనకి సమస్యలు లేవు అన్నప్పుడు ఏడుపు వస్తుంటుంది. యేసు ప్రభు వారు ఈ ప్రత్యేక ఈ యొక్క శిలువ ధ్యానములకి మనం వెళ్ళినట్లయితే యేసు ప్రభు ఒలివ పర్వతం మీదకి ఎక్కి అక్కడి నుంచి చూస్తుండగా యెరూషలేముని చూసి యేసు ప్రభు కన్నీరు విడిచానని రాయబడి ఉంది. యేసయ్య ఎందుకు కన్నీరు విడిచాలి? యేసు ప్రభులో అంత భారం ఏముంది, అంత బాధ్యత ఏముంది అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ప్రారంభం నుంచి ఆయన ప్రేమించిన ప్రజలు. ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఒక కలడు కలిగి ఉన్నాడు. దేవుడు ధర్మశాస్త్రం తీసుకొచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని ప్రత్యేకంగా ఆయన గుర్తించాడు. ప్రత్యేకంగా ఇశ్రాయేలు జనములో 12 గోత్రాలని ఆయన తయారు చేశాడు. దేవుడు ఒక్కొక్కరికి కొన్ని బాధ్యతలు ఇచ్చి ఇశ్రాయేలు ప్రజల్ని బహుగా దేవుడు దీవిస్తే, బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎలాగో తయారైపోయారంటే వారు మత నాయకులుగా తయారయ్యారు, కానీ దేవుడితో సంబంధం లేని వారిగా మారిపోయారు. దేవుడితో సన్నిహితమైన సంబంధం లేని వారిగా మారిపోయారు. ఆలోచించి చూడండి, మన ప్రధానమంత్రి తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? ప్రధానమంత్రి మోదీ గారు తెలియని వారు ఎవరు ఉన్నారా? అందరికి తెలుసు కదా. చాలా మంది దేవుడు తెలుసు, కానీ మోదీ గారు మీకు పర్సనల్గా తెలుసు అంటే తెలియదండి. మోదీ గారు మీకు పర్సనల్గా తెలుసు అంటే తెలియదంటారు. అదేలాగానే దేవుని బిడ్డలారా, చాలా మంది దేవుడు దేవుడని పలుకుతున్నారు, బైబిల్ చదువుతున్నారు, వారు ప్రార్థన